హలో హాయ్, నేను మిశ్రాని. ఇప్పుడు నేను మీకు టమాటా కర్రీ చాలా టేస్ట్గా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తున్నా. అయితే నార్మల్ టమాటానే కానీ ఇట్లా చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటాలు కట్ చేసుకున్నా, ఉల్లిగడ్డ, కొత్తిమీర తీసుకున్నా. అయితే ఇందులో అల్లం వెల్లుల్లి, పసుపు, గరం మసాలా పౌడర్, ఉప్పు, మిర్చి పౌడర్ అనమాట. ఇందులో ఈ మొత్తాన్ని వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకుందాం. ఇది మొత్తం కలుపుకోవాలన్నమాట. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఇట్లా ట్రై చేయండి మీరు ఒకసారి. ఓకే, ఇట్లా టమాటాలు మొత్తం ఇట్లా కలిపేసుకున్నా. ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ మీద. ఓకే, స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నా. ఇప్పుడు ఇందులో మనం కలుపుకున్న టమాటా, ఇంకోటి పచ్చిగా ఉంది కదా, కారం పొడి, పసుపు అవన్నీ ఎట్లా వేసుకుంటుంది అట్లా ఫీలింగ్ లేకుండా ఈ కర్రీ చేసుకోండి. అసలు టేస్టే వేరే ఉంటుంది. ఇంకోటి చాలా బాగుంటుంది. మొత్తం వేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం దగ్గరుండి చేసుకోవాలి కర్రీ మాత్రం. ఎందుకంటే మిర్చి పౌడర్ అన్నీ వేసుకున్నాం కాబట్టి మగ్గనిచ్చుకోవాలి చిన్న మంట పెట్టి. ఇట్లా కొంచెం నీట్గా మగ్గాలన్నమాట. ఈ కర్రీ ఎట్లుంటుందంటే కొంచెం రైస్లో కొంచెం వేసుకున్నా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇట్లా చేసుకుంటే ఏమంటే కొంచెం దగ్గరుండి మగ్గించుకోవాలి, మాడకుండా. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి ఒకసారి. దగ్గరుండి కలుపుతూ ఉండాలి. ఉండకపోయినా సరే కొంచెం సేపు చూసుకోవాలన్నమాట. మాడిపోతుందా, ఏమవుతుంది ఇంతకసారి. చాలా బాగా అవుతుంది అసలు. మొత్తం మనం ఒకేసారి మనం చికెన్ ఎట్లా కలుపుకుంటాం అట్లా అన్నీ ఒకేసారి ఇందులోనే వేసుకోవాలి. ప్లెయిన్ కర్రీ అండ్ టేస్టీ కర్రీ అన్నమాట. చూడండి, కర్రీ అయితే బాగా మగ్గిపోయింది. ఇంకా వాటర్ లేదు, ఏం లేదు దీనిలో. ఇట్లాదే తినేసేయాలన్నమాట మనకు. రైస్లో అయితే అసలు సూపర్. మీరు నార్మల్ కర్రీకి ఈ కర్రీకి ఒకసారి చూసుకోండి. మీరు ఎప్పుడు టమాటా చేస్తారు కదా, అట్లా కాకుండా ఇట్లా ట్రై చేయండి తప్పకుండా. నాకైతే కామెంట్ చేయండి. ఎమ్మి ఉంటుంది అన్నమాట టమాటా. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి టమాటా కర్రీ ట్రై చేయండి తప్పకుండా. టేస్టీ ఉంటుంది అండ్ తొందర అయిపోతుంది అన్నమాట ఈ కర్రీ మనకి.